లో మోస్ట్ పవర్ఫుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి డిమాండ్ చేసిన 16 ప్రేయర్స్ లో కొన్ని ప్రేయర్స్ చెప్తాను. నెంబర్ 1, ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎఫ్ఐఆర్ లో మేజర్ మీడియాలో తెలంగాణలోనే 978 మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. దీనికి కారణం ఎవరు? నెంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్ కి డైరెక్ట్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి గవర్నమెంట్ కి 7,000 కోట్లు ఎక్కువైతే 14,000 కోట్లు ఇన్కమ్ వస్తుందని పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఆడుతున్న డ్రామాలు ఈ రోజు పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రూలింగ్ పార్టీ నెంబర్ 2 టుడే పార్లమెంట్ లో నేను క్వశ్చన్ రైజ్ చేస్తానని 35 నిమిషాలు నా మీటింగ్ లో వాగ్దానం చేశాను. 2, పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఆఫ్ ద ఇల్లీగల్ లూప్ హోల్స్ తో ఇతర దేశాల నుంచి యాప్స్ ఆడుతున్నారు. నెంబర్ 3, ఎవరు ఇవన్నీ చేస్తుంది? అంబానీ కొడుకు. ఇలాంటి అంబానీలు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ ద్వారా. అంబానీ, నేను ప్రశ్న అడుగుతున్నా, నీ సొంత కొడుకులు ఇద్దరిని ఈ గేమ్స్ ఆడిస్తావా? నువ్వే ఒక పేద ప్రజలు అయితే నీ కొడుకు సూసైడ్ చేసుకుంటే నువ్వు సహిస్తావా? మరి పనికి మాలిన డబ్బు కొరకు 1,000 కోట్లు సంపాదించడానికి నీ కొడుకుల్లాంటి ఇతర కొడుకులు నువ్వు బలిదానం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడా? ఆ శాపం నీ మీద నీ కొడుకుల మీద రాదా? కనుక మీరు మారలేదు కనుక, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కనుక ఎండోర్స్మెంట్లు 4 ఎండోర్స్మెంట్లు ఎవరు చేస్తున్నారు? సచిన్ తెందూల్కర్, క్రికెట్ కి దేవుడు అనేవారు ఆయన. ఇప్పుడు ఆయన పరమ సైతాన్ అయిపోయాడు రిటైర్ అయిన తర్వాత. నువ్వు 100,000 కోట్లు సంపాదించవే, నీకు బిల్ గేట్స్ 100 కోట్లు ఇస్తున్నాడే, మరలా ఈ ప్రాణాలు బలిదానం చేయడం అది న్యాయమా? 5, ఎంతమంది ఇప్పుడు వరకు చనిపోయారు? లెక్క లేదు. కొన్ని లక్షల మంది. తెలంగాణ బ్యాన్ చేసి ఈ గేమింగ్ ని అయినప్పటికీ 978 మంది అఫీషియల్ గా చనిపోయారంటే దాదాపు 10,000 లక్ష మంది అన్అఫీషియల్ గా చనిపోయింటారు కదా సూసైడ్. 6, ఇది సూసైడ్ కాదు. ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా, సచిన్ తెందూల్కర్, బాలకృష్ణ, మంచు విష్ణు కాదు, మంచు లక్ష్మి, వీళ్ళందరూ ఎఫ్ఐఆర్ లో 25 మంది పేర్లు నేను పెట్టాను. వాళ్ళు ఎండోర్స్ చేయడం ఏంటి? రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఏంటి? ఎమ్మెల్యేలు ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి? ఎవరు మాట్లాడలేకపోవడం ఏంటి? ఇంతవరకు ఎందుకు బ్యాన్ చేయలేదు? అన్ని విధాల వాడు బిల్ గేట్స్ అయినా వదలం, అంబానీ అయినా వదలం, అదానీ అయినా వదలం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా వదలం, లక్షల కోట్లు దోచుకున్న ఈ దరిద్రుల్ని, ఈ నీచుల్ని, ఈ అసహ్యుల్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్తాం. ఈ లోపునే 72 గంటలు టైం ఇస్తున్నాం. ఇమీడియట్ గా మీరు అపాలజీ చెప్పి మీరు సంపాదించిన డబ్బు ఈ కుటుంబాలకి, మాకు రూపాయి వద్దు, వాళ్ళకి ఇస్తే లీగల్ గా అఫీషియల్ గా నాకు ప్రూఫ్ ఉంటే మిమ్మల్ని నేను క్షమాభిక్ష పెడతాం, లేదా కోర్టుకి ఇడ్చుతాం, పరువు తీస్తాం. మీ పిల్లల్ని దేవుడు శపిస్తాడు, మిమ్మల్ని దేవుడు శపిస్తాడు. కోట్ల మంది, 150 కోట్లు, దాదాపు 50 కోట్ల మంది యూత్ కి మీరు చెలగాటు వాడుకుంటారా? కనుక అనేక పార్లమెంట్లు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, అందులో రూలింగ్ పార్టీయే మనకు మద్దతు ఇస్తుందన్నది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరుషోత్తం రూపాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.